అనేది ఒకసారి డిస్కస్ చేసే ముందు అన్న ఇప్పుడు ఈ ఎలియన్స్ టీడీపీ ఎన్డీఏలో చేరి మంత్రి పదవులు తీసుకున్నప్పుడు తెలంగాణకు జరిగే అన్యాయం ఏమన్నా ఉంటుందా? అంటే బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇప్పటిదాకా 10 నిమిషాల పాటు వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నప్పుడు ఒక ఇండిపెండెంట్ సిటిజన్గా ఒక మాట అయితే చెప్పగలుగుతా. ఇప్పుడు నైతికత అని అటు మిత్రుడు ఆయన కానీ ఇటు లింగం కానీ ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ మిత్రులు నైతికత అంటున్నారు. అసలు రాజకీయాలలో నిజంగానే నైతికత పట్ల సీరియస్నెస్ రెండు పార్టీలకు కనుక ఉంటే 300కు పైగా వస్తాయి, 370కి పైగా మాకు సొంతంగా వస్తాయి, 400 ఎన్డీఏకి వస్తాయని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పక్కన నిలబడాలి. నైతికత అనేది నిజంగానే ఉంటాయి. లేదు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక కూటమిగా ప్రజల దగ్గరికి వెళ్ళినారు, వాళ్ళకి లేదు మీకు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వలేము, మీకు ఇంతే ఇచ్చినామని చెప్పి వాళ్ళు అన్నారు, కాబట్టి వాళ్ళు కూడా సపరేట్ కూకోవాలా. కానీ ఇవి రెండు వదిలేసి అత్యంత బలమైన నాయకుని నేను దాదాపు విశ్వగురు స్థాయికి తీసుకెళ్తా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నీ కూడా నా నాయకత్వ పటిమకు అద్భుతమైనటువంటి శబాషీస్ చెప్పినారని చెప్పుకునేటువంటి బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ క్యాడర్ కానీ, బీజేపీ నాయకులు కానీ ఈరోజు ఒక రీజనల్ పార్టీ ముందట లిటరల్గా చెప్పాలంటే కాళ్ళబేరంకి వచ్చినారు. 16 స్థానాలు ఉన్నటువంటి టీడీపీ 8 క్యాబినెట్లు అడిగితే కూడా చర్చ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది అధికార దాహమని నేను అంటాను. ఎందుకంటే నువ్వు ఒక యునానిమస్ లీడర్గా ఉన్నాయి, దేశానికి అతిపెద్ద లీడర్ని, నేను స్ట్రాంగ్ లీడర్ని, ఇందిరాగాంధీ తర్వాత అత్యంత బలమైన నాయకుడు మా మోడీ గారే అనేటువంటి గట్టిగా మాట్లాడినటువంటి పార్టీ ఆత్మస్థైర్యం ఎటుపోయిందండి ఈరోజు? వాళ్ళు ఈరోజు ఒక్క ఎంపీ ఉన్నటువంటి పార్టీకి కూడా ఒక ఎంపీ క్యాబినెట్ పదవి ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. అంటే సరే ప్రీ పోల్ అలయన్స్ ఉంది, మేము ముందేం మాట్లాడుకున్నాం ఇవన్నీ ఉండొచ్చు. మరి ఇంతకుముందు ప్రీ పోల్ అలయన్స్ ఉన్నటువంటి పార్టీలకు ఈ స్థాయిలో గౌరవం దక్కలేదు, మరి అది కూడా గుర్తుంచుకోవాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు లింగంబాయి క్లియర్గా చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి పార్టీలు మా దగ్గరకు వచ్చి మా ద్వారా అధికారంలోకి చేరాలనేటువంటి మాట చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇదే మాటను కదా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీతోని కలిసి కొట్లాడి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలను చీల్చినప్పుడు బీజేపీ పైన సేమ్ విమర్శ చేసినారు వీళ్ళు. సేమ్ విమర్శ చేసి ఏంటిది, ప్రజల తీర్పుకి భిన్నంగా మోడీ అమిత్ షా ద్వయం పార్టీలను చీల్చుతుంది, ప్రభుత్వాలను కూల్చుతుంది అనేటువంటి మాట చాలా సందర్భాలు చెప్పినారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా ప్రతి దగ్గర ఇదే మాట మాట్లాడినారు కదా. 6 నెలల కింద మాట్లాడినటువంటి నైతికతకి ఈ రోజు ఉన్నటువంటి నైతికతకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఐ లీవ్ టు దేర్ ఓన్ పార్టీస్ అండ్ దేర్ ఓన్ లీడర్షిప్స్, కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇక తెలంగాణ అంశానికి సంబంధించి వస్తే దాదాపు 2 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ ఆకాంక్షలతోని అసోసియేట్ అయినటువంటి ఒక వ్యక్తిగా, ఒక స్టూడెంట్గా, ఒక జర్నలిస్ట్గా ఒక మాట అయితే చెప్తా, ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో ఏమన్నా నష్టం జరిగింది, దేశంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయినటువంటి ప్రాంతం ఏదన్నా ఉంది అంటే తెలంగాణ నేను పర్సనల్గా అనుకుంటా. ఎందుకంటే ఈరోజు 2 జాతీయ పార్టీలకి 8 సీట్లు ఇచ్చినారు. ఇదే తెలంగాణ ప్రజలు గత 2 ఎన్నికలలో దాదాపు ఇదే సంఖ్యలో 11-9 స్థానాలు బీఆర్ఎస్కి ఇచ్చినట్టున్నారు. దురదృష్టవశాత్తు ఆ రోజు ఈ 8 స్థానాలకు కానీ, ఆ 9 స్థానాలకు కానీ, 11 స్థానాలకు కానీ దాదాపు 0 విలువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవసరమే లేకుండే. ఈరోజు ఒక్క స్థానం ఉన్నటువంటి ఒక పార్టీ క్యాబినెట్ బెర్త్ అడిగి నాకు పలానా క్యాబినెట్ ఇస్తేనే నీకు సపోర్ట్ చేస్తా అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకవేళ మీ మెమరీని నేను రిఫ్రెష్ చేస్తే ఒక జమానా ఉండింది కోalition టైంలో, అరౌండ్ 2000 కంటే ముందు యూపీఏ అండ్ అప్పుడు వాజ్పేయి గారి జమానాలో ఉన్నప్పుడు బీహార్కి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు దేశ చరిత్రలో ఎన్ని కిలోమీటర్ల రైల్వే లైన్ వచ్చిందో ఒక్క టర్మ్లో అన్ని కిలోమీటర్ల లైన్ తీసుకుపోగలిగినారు. తమిళనాడుకు అనేక రకాలుగా అటు చిదంబరం నుంచి మొదలుకొని ఆ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీల ఆధ్వర్యంలో కోalitionలో భాగస్వామిగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి నిధులు, ప్రాజెక్టులు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి తీసుకోవాలి. ఇప్పుడు మహేష్ అన్నారు క్లియర్గా, మేము ఆంధ్రప్రదేశ్లో, బీహార్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుషిస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, ఆ పార్టీతో మేము కలిసి పనిచేస్తాము, ఇవన్నీ చెప్పినారు కదా. ఇదే మాట కాంగ్రెస్ పార్టీ కానీ ఒకవేళ వీళ్ళకి ప్రభుత్వం ఏర్పడితే, లేదు వాళ్ళ ప్రభుత్వమే కనుక కోalitionలో కనుక ఏర్పడినా కానీ తెలంగాణకి చేస్తామా అనేటువంటి శక్తి ఈరోజు ఉన్నటువంటి ఈ 2 పార్టీలకు ద్వారా ఎంపికైనటువంటి ఎంపీలకు లేనేలేదు, ఉండేటువంటి అవకాశం కూడా లేదు. నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు, ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ప్రాక్టికల్. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం వ్యవహారాన్ని చూసినప్పుడు వాళ్ళకి అనేక రకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఎందుకు నష్టపోయింది అనేటువంటి మాటకు మీరు ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణకు అతిపెద్ద వ్యతిరేకి ఎవరైనా ఉన్నారు దేశంలో అని అనుకుంటే తెలంగాణ ప్రజలందరికీ సప్పున గుర్తుకొచ్చేటువంటి పేరు చంద్రబాబు నాయుడు ఉండే. సరే 10 సంవత్సరాలైంది, వాళ్ళ దుకాణం వాళ్ళది ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ పాలన వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పాలన వీళ్ళు చేసుకున్నారు. కానీ బట్ జనరల్గా ఎప్పుడైనా కానీ అట్లాంటి నాయకునికి, అట్లాంటి పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేటి ఆయన ఊపిరి ఆపగలిగేటువంటి అధికారం వచ్చినప్పుడు
తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కానీ తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కానీ వస్తాయనేటువంటి భ్రమలో ఎవరూ లేరు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనం గౌరవించుకుంటూనే మాట్లాడాలి. కాబట్టి ఈ రెండు పార్టీలకు ఇచ్చినటువంటి ఎంపీలు ఎట్లా పర్ఫామ్ చేస్తారు? నిజంగానే ఈ రెండు పార్టీల ఎంపీలు తమ తమ పార్టీల ద్వారా తెలంగాణ మంచి కోసం, తెలంగాణ డెవలప్మెంట్ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఏమైనా ప్రాజెక్టులు తెస్తారా, లేదు ఏమైనా నిధులు తెస్తారా అనేటువంటిది అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఈరోజు ఇద్దరు బాబులు, నితీష్ బాబు, చంద్రబాబు ఇద్దరు తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నిటినీ ఈరోజు డిస్కస్ చేస్తున్నారు. ఎన్ని రోజులు అయిందండి? 24 గంటలు కూడా గడవలేదు వాళ్ళకి. అది రిజల్ట్స్ వచ్చి. కానీ అప్పటికే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళిక కలిగినటువంటి అనేక అంశాల గురించి మాట్లాడుతున్నారు. స్పెషల్ స్టేటస్ అంటున్నారు, రేపు రాజధానికి ప్రత్యేక ఫండ్స్ అంటారు, బీహార్కు స్పెషల్ ప్యాకేజీ కావాలనేటువంటి డిమాండ్ ఉంది. మరి ఈ స్పెషల్ ప్యాకేజీ కానీ, ప్రత్యేక ఫండ్స్ కానీ, ఒక జాతీయ హోదా కానీ తీసుకొచ్చేటువంటి శక్తి కానీ, దమ్ము కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు గనక ఉంటుందని కోరుకుంటున్నా. బట్ ప్రాక్టికల్గా మాట్లాడితే కనుక జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఎవరికైనా కానీ జాతీయ పార్టీల యొక్క నిర్ణయాన్ని ప్రాంతీయ ప్రయోజనాల కోసం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఏ నాయకుని కూడా ఉండదు. అది చరిత్ర చెప్పింది. అది తెలంగాణ ప్రజల అది ఘోష, అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోవట్లా. కమింగ్ బ్యాక్ టు ది కరెంట్ సినారియో, మోదీ గారు ఇప్పుడు ఉన్న ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు ఆయనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. టీడీపీ కానీ, నితీష్ కానీ, శివసేన కూడా, ఏక్నాథ్ షిండే శివసేన కూడా మాకు ఖచ్చితంగా ఇన్ని క్యాబినెట్ మినిస్ట్రీస్ కావాలి అని, ఇన్ని మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ కావాలి, స్పీకర్ కూడా కావాలి అని కొన్ని డిమాండ్స్ని నరేంద్ర మోడీ గారి ముందు ప్రజెంట్ చేస్తున్నారు. అది ఓపెన్గా మీడియాలో అన్నిటిలో వస్తుంది. అయితే మోదీ గారి చరిత్ర మనం ఒకసారి చూసినప్పుడు ఆయనకి ఇంత సంక్లిష్టమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. ఆయన ఎప్పుడు, మీరు ఇందాక రామ్దాస్ అత్వాలేకి న్యాయశాఖ మినిస్ట్రీ ఇచ్చామన్నారు, అది వాళ్ళ ఇష్టంతో ఇచ్చారు, నాట్ బై ఫోర్స్. సంకీర్ణ ప్రభుత్వంలో నాకు కావాలి అని అడగడం వేరు, నా సంకీర్ణ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇది తీసుకోండి అనడం వేరు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ని మోదీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? డెఫినెట్లీ ఇక్కడ పెద్ద క్రిటికల్ సమస్య ఏం కాదు, చాలా చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు. సరే, డెఫినెట్లీ వాళ్ళ రాష్ట్రం సంబంధించినటువంటి, ఇప్పుడు అన్న మాట్లాడినట్టు మాకు ఈ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వీటి సాల్వ్ చేయాలని చెప్పేసాను. మేము ఫెడరల్ సిస్టమ్ను భారతీయ జనతా పార్టీ బిలీవ్ చేసినట్టుగా ఇంకెవరు బిలీవ్ చేయరు. మేము అధికారం ఉన్నా లేకున్నా ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా, నిధుల విషయంలో కావచ్చు, అన్ని రంగాల్లో డెఫినెట్గా ప్రయారిటీ ఇచ్చింది. ఆ ప్రయారిటీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కూడా మేము 10 లక్షల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కేవలం 4 సీట్లు ఉన్నాయి. 4 సీట్లు ఉన్నాయి కదా, 2 సీట్లు ఉన్నాయని కాదు ఇక్కడ బీజేపీ. అదేవిధంగా అక్కడ బీహార్కు 13 లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొన్న వరకు వైసీపీ ఉండే 8 లక్షల కోట్లు ఇచ్చింది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం నా క్వశ్చన్ పూర్తి చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు